పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో సముద్ర మార్గాన ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సిద్దమవుతోంది. దీనిలో భాగంగానే అరేబియా సముద్రంలో బ్రహ్మోస్ సహా పలు నౌకా విధ్వంసక క్షిపణుల్ని పరీక్షించింది. సముద్ర మార్గాన ఎదురయ్యే దాడులను తిప్పికొట్టేందుకు సిద్దంగా ఉన్నట్టు నౌకాదళం ప్రకటించింది. పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సిద్దమవుతోంది. ఇందులో భాగంగానే అరేబియా సముద్రంలో భారత నేవీ నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని కూడా ప్రయోగించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో యుద్ధ సన్నద్దతను పరీక్షించుకునేందుకు వీటిని నేవీ ప్రయోగించింది. సముద్ర జలాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు సిద్దమని ఇండియన్ నేవీ పేర్కొంది. బ్రహ్మోస్ క్షిపణి 2.8 మాక్ వేగంతో అంటే ధ్వని వేగం కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకుపోతుంది. అంటే గంటకు 4000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగం. భారత నౌకాదళంలోని యుద్ధ నౌకల్లో అనేక బ్రహ్మోస్ క్షిపణులున్నాయి. భారత్ రష్యా జాయింట్ వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ జలాంతర్గాములు, నౌకలు, విమానాలు లేదా భూమి నుంచి ప్రయోగించగల సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఉత్పత్తి చేస్తుంది. 3 రోజుల క్రితమే అరేబియా సముద్రంలో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ తో సీ స్కిమ్మింగ్ పరీక్షను కూడా భారత్ నిర్వహించింది. గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ తొలిసారి గగనతలంలో వస్తోన్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. సీ స్కిమ్మింగ్ టార్గెట్ ను ఖచ్చితమైన సమన్వయంతో విజయవంతంగా ఛేదించినట్లు వెల్లడించింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని సీ స్కిమ్మింగ్ టార్గెట్లుగా పేర్కొంటారు. మరోవైపు విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను ఇప్పటికే అరేబియా సముద్రంలో మోహరించారు.